హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నెల్లూరు వదిన కాకినాడ మర్దల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఏంటి పంట పొలాల మధ్యలో ఇక్కడ ఉండి మాట్లాడుతుందండి అనుకుంటున్నారా? ఈరోజు మా చెరువులో రొయ్యలు అయితే పట్టబోతున్నారనమాట. కానీ నేను ఎప్పుడూ చాలాసార్లు వేశారు కానీ మాకు రొయ్యలు పట్టడం ఎలాగా అనేది నేను ఎప్పుడు చూడలేదు. ఒకసారి చూస్తాను అంటే ఇక్కడికి తీసుకొచ్చారు ఈరోజైతే. సో నేను చూడడంతో పాటు మీకు కూడా చూపించవచ్చు, అసలు రొయ్యలు ఎలా పడతారు, దాని ప్రాసెస్ ఏంటనేది మీకు కూడా చూపించవచ్చు అని చెప్పేసి నేను వీడియో అయితే షూట్ చేస్తున్నాను. సో ఇప్పుడు రొయ్యలు పట్టడానికి అయితే అందరూ రెడీగా ఉన్నారండి. ఇప్పుడు ఆ రొయ్యలు ఎలా పడతాను అనేది నేను చూడడంతో పాటు మీకు కూడా నేను చూపిస్తాను. రండి వెళ్దాం. ఆగండి. వెళ్ళే ముందు నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ. ఇప్పుడు రండి వెళ్దాం. సో రొయ్యల వేటకి ముందు ఏం చేస్తారంటే అండి, చెరువు చుట్టూ పెద్ద చెరువు అనుకోండి, 4 వైపులా కూడా ఈ రొయ్యలు పట్టేవాళ్ళు ఈ విధంగా నిలబడి ఉంటారండి. అంటే నెట్ పట్టుకుని ఉంటారనమాట. సో పక్కనే రొయ్యల మేత అనేది కూడా ఉంటుంది. ఆ రొయ్యల మేత ఒక సంచిలో పెట్టుకుని ఉంటారు. ఎందుకంటే ఆ రొయ్యల మూమెంట్ అదంతా కూడా వాళ్ళకే బాగా తెలుస్తుందండి. ఆ నెట్ అనేది చెప్పాను కదా, నెట్ పట్టుకుని ఉంటారని. సో దాన్ని అన్నిటినీ కూడా ముందు బ్లీచింగ్లో పెడతారనమాట. సో అది ఏంటంటే రొయ్యలకి ఏదన్నా ప్రాబ్లమ్స్ అవి ఏం రాకుండా ముందే బ్లీచింగ్లో పెట్టి తీసేసి తర్వాత ఈ రొయ్యల వేట అనేది స్టార్ట్ చేస్తారండి. సో చూసారు కదండి, ఇలా చెరువుకి 4 వైపులా వాళ్ళు ఉంటారు. పక్కనే ఇలా టబ్బుల్లా ఉంటాయండి. అవి ఏంటంటే ఈ రొయ్యలు పట్టినవి ఉంటాయి కదా, అవి ఆ నెట్లోంచి తీసి దాంట్లో వేస్తూ ఉంటారనమాట. అది ఫుల్ అయిపోయిన తర్వాత ఒక చోటుకు తీసుకెళ్ళి ఒక కాటా అనేది పెట్టేసేసి ప్రాసెస్ ఏంటంటే వేరే వాళ్ళు ఆ ప్రాసెస్ చేస్తూ ఉంటారండి. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, కొంచెం మేత అనేది వేస్తారు. వేసిన తర్వాత ఆ రొయ్యలు కొంచెం అటు ఇటు తిరుగుతూ ఉంటాయి. ఆ తిరిగినప్పుడే వీళ్ళు నెట్ అనేది వేస్తారనమాట. వేసిన తర్వాత ఈ విధంగా లాగుతారండి. ఒకేసారి లాగేరు ఆ నెట్ని, స్లోగా మెల్లిమెల్లిగా లాక్కుంటూ వచ్చి అప్పుడు తీస్తారనమాట. సో ఈ రొయ్యలు కూడా ఏంటంటే అలా వేసేగానే అలా రొయ్యలు అయితే వచ్చేవండి. చాలా కష్టపడతారనమాట. మార్నింగ్ టైంలోనే ఈ రొయ్యల వేట అనేది చేస్తారు. ఇంకా ఇప్పుడైతే లేట్ అయిపోయింది కానీ, అంటే ఇప్పుడు 8 అలా అయిపోయిందని టైము. ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే రొయ్యలు బాగా వస్తాయంట. సైడ్కి అది వచ్చేసి ఆ మేత కోసం వెయిట్ చేస్తూ ఉంటాయి కదండి. ఆ టైంలో అది ఆ మేత వేస్తే ఆ మేత కోసం అని చెప్పేసి రొయ్యలన్నీ ఒక దగ్గరికి వచ్చేస్తాయి. అప్పుడు ఏంటంటే ఈ రొయ్యల వేట అనేది ఈజీ అయిపోతుంది అని చెప్పేసి చెప్పారనమాట. చూసారు కదా, రొయ్యలతో పాటు దాంట్లో చేపలు కూడా ఉన్నాయి కాబట్టి ఆ చేపలు కూడా నెట్లో పడిపోతూ ఉంటాయి. మళ్ళీ దాన్ని సపరేట్గా తీసేసి చెరువులోనే వేసేస్తారనమాట. సో ఇంకా చూసారు కదా, రొయ్యలు అయితే చాలా తక్కువ వచ్చినాయి. ఎందుకంటే స్టార్టింగ్ కదండి, అందుకని చెప్పి ఇలాగా తక్కువ రొయ్యలు అయితే పడినాయి అనమాట. సో ఇంకా ఆ రొయ్యల చెరువులో ఏవైతే డస్ట్ ఉంటుందో అంతా కూడా నెట్కి అయితే వచ్చేస్తుందండి. వచ్చేసి మళ్ళీ దాన్ని శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకుంటూ ఉంటారనమాట. సో ఈ విధంగా రొయ్యల వేట అనేది జరుగుతుంది. సో మీరు కూడా చూసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈ రొయ్యలంతా కూడా టబ్బుల్లో వేస్తారని చెప్పాను కదా, తీసుకువెళ్ళి కాటా దగ్గర కూడా కొలిచేసుకొని రాసుకుంటూ ఉంటారనమాట. ఎంత వచ్చింది ఏంటని చెప్పేసి రాసుకుని తర్వాత ఆ రొయ్యలు కొనుక్కునే వాళ్ళు ఉంటారు. వాళ్ళైతే ముందే మాట్లాడుకుంటారండి. వాళ్ళు వచ్చి ఈ రొయ్యలు అయితే పట్టుకెళ్ళిపోతారనమాట. సో ఈ విధంగా ప్రాసెస్ అయితే జరుగుతుందండి. రొయ్యల వేట అనేది అంత ఈజీ కాదు, చాలా కష్టపడాలన్నమాట. రొయ్యల పెంపకం కూడా అంత ఈజీ కాదు. మన చిన్నపిల్లల్ని ఎలా అయితే చూసుకుంటామో డే అండ్ నైట్ ఆ విధంగా చూస్తారండి. నేను ఇప్పుడు అంటే నాకు ఇదివరకు ఏం తెలియదు కానీ ఇప్పుడు ఈయన చేస్తుంటే నేను చూస్తున్నాను కదా, సో ఎంత కష్టం అనేది నాకు తెలుస్తుంది ఇప్పుడు. సో మనం ఈజీగా రొయ్యలను అయితే తెచ్చుకుని తినేస్తామండి. ఏదో బయటకు వెళ్తాము మార్కెట్లోకి, 1 కేజీ 2 కేజీలు తెచ్చేసుకుంటాము, తినేస్తాము. కానీ దాని వెనకాల ఇంత కష్టం ఉంటుందా అని చెప్పేసి నాకైతే ఇప్పుడే తెలిసిందనమాట. సో మీకు కూడా ఒకసారి చూపిద్దామని నేను ఈ రొయ్యల వేట ఎలా చేస్తారనేది చూపిస్తున్నాను. సో మీరు కూడా చూసేయండి.
సో చూసారు కదండి పాండ్స్లో ప్రాన్ క్యాచింగ్ ఎలా ఉంటుంది అనేది. మీకు కూడా అర్థమయ్యే ఉంటుంది ఎంత కష్టమో ఈ ప్రాన్స్ క్యాచింగ్ అనేది. సో ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అంతవరకు కీప్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.